హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నెక్స్ట్ వీక్కి సంబంధించి కొన్ని స్వింగ్ ట్రేడింగ్ సెటప్స్ని చెక్ చేద్దాం. సో దీని గురించి మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని తీసుకుంటాం. సో ఆ స్టాక్ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేసి మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తాం. అండ్ అలానే పొజిషన్స్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి మన పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. సో ముందుగా BEML లిమిటెడ్ ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్లో మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. సో డైలీ టైం ఫ్రేమ్, సో ఇది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. ఈ స్టాక్ ఎప్పుడైతే 4801 లెవెల్కి రీచ్ అవుతుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ అనేది తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 6203 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం పొజిషన్ ఎలా తీసుకుంటామంటే, సపోజ్ డైలీ క్యాండిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి మన ఎంట్రీ లెవెల్ ట్రిగర్ అవుతుంది కదా, సో ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది జస్ట్ ఈ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన ఎంట్రీ లెవెల్ అనేది 4801 లెవెల్ దగ్గర ఉంటుంది. అండ్ ఈ స్టాక్లో మనం 29% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. అండ్ ఇక్కడ వాల్యూమ్ కూడా హెవీగా ఉంది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ వచ్చిందో లో వాల్యూమ్తో వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వడం స్టార్ట్ అయిందో మళ్ళీ హెవీ వాల్యూమ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాక్ జెన్ టెక్నాలజీస్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 113 లెవెల్ని క్రాస్ అవుతుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1373 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 21% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ హనీవెల్ ఆటోమేషన్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్లో మంచి ర్యాలీ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 58995 లెవెల్ని క్రాస్ అవుతుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 69952 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 18% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గాడ్ఫ్రే ఫిలిప్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో మంచి ర్యాలీ ఇస్తుంది. వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. సో ఇది కన్సాలిడేట్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 4289 లెవెల్ని క్రాస్ అవుతుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 5263 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 22% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే కొన్ని డేస్గా కన్సాలిడేట్ అవుతూ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ మన ఎంట్రీ లెవెల్ని ట్రిగర్ చేసింది. ఇన్ కేస్ రేపు కనుక మార్కెట్ అనేది పుల్ బ్యాక్ వచ్చి మనకి అరౌండ్ 2101 లెవెల్ దగ్గర రీచ్ అయితే మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2572 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 22% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ షిప్పింగ్ కార్ప్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ కూడా కొన్ని రోజులుగా కన్సాలిడేట్ అవుతూ ఉంది. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 275 లెవెల్ని క్రాస్ అవుతుందో మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 346 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 25% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హైని అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్.
మ్యాక్సీ స్టాక్స్ అన్నీ కూడా రేపే మన ఎంట్రీ లెవెల్స్ అనేవి ట్రిగర్ అవ్వచ్చు. ఇన్ కేస్ రేపు అవ్వకపోతే ఒక 2 to 3 డేస్లో అనేది అది ట్రిగర్ అవుతుంది. సో మనం స్టాక్స్ని స్ట్రాంగ్గా ఉందా లేదా అనలైజ్ చేయడానికి మంత్లీ టైం ఫ్రేమ్ లేదా వీక్లీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. అలానే స్టాక్లో పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.